చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం చేశారు, సీమకు సైంధవుడు అంటూ ఒక వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతారంటూ బాబుపై రైతుల ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వై జగన్కి మంచి పేరు వస్తుందని అసూయతో సీమ ఎత్తిపోతలపై చంద్రబాబు అక్కసు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులకు చంద్రగ్రహణం. రాజోలి, జ్వాలదరాసి రిజర్వాయర్లు, కుందు ఎత్తిపోతల పనులు తట్టెడు మట్టెత్తని బాబు సర్కార్. ఓటుకి కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు. విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తున్న నోరు మీద పనమైన 2014-19 మధ్య నీళ్లు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడినా చెల్లించని చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి దాపురిస్తుండటంతో రైతుల ఆందోళన, బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాస్వామికవాదులు, సాగునీటి రంగ నిపుణులు అన్నట్టుంది. పబ్లిక్ ఖండించుకున్నా ఇదేం జరిగినా నడిచిపోతున్నాయి. ఆంధ్ర దరిద్రం వల్ల ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ మనం మాట్లాడినటువంటి విధంగా 100 కిలోమీటర్లు అక్కడి నుంచి కృష్ణానది వస్తూ వాళ్ళకి పంటలకి నీళ్ళు లేవు. అలాగే రాయలసీమ నుంచినే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కాన్సెప్ట్ కానీ వాళ్ళకి పంటలకు ఇబ్బంది. దాన్ని పరిష్కరించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రులకి ఉంటే ఇన్నేళ్ళు పట్టేది కాదు, ఇన్ని దశాబ్దాలు పట్టేది కాదు.